ప్రస్తుతం మనం పేపర్ కరెన్సీ నోట్లు ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. వీటి వినియోగంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేపర్ నోట్లు త్వరగా పాడైపోవడంతో పాటు చిరిగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వీటి తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో వీటి స్థానంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ తో తయారు చేసిన కరెన్సీ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో ప్రవేశపెట్టనుందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఆర్బీఐ ప్రతిపాదనలు సిద్ధం చేసిందని వివిధ వర్గాల అభిప్రాయం అనంతరం త్వరలో అందుబాటులోకి రానుందనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఎట్టకేలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. ప్లాస్టిక్ లేదా పాలిమర్ నోట్లను తీసుకొచ్చే అంశం ప్రతిపాదనలో ఉందని, ప్రస్తుతం ఈ నిర్ణయం ప్రాథమిక దశలో ఉందని తెలిపారు. శుక్రవారం ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రకటనలు చేశారు. రెపో రేటును 5.25% వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు తెలిపారు. గత ఏడాది రెపో రేటును 125 బేసిక్ పాయింట్లు తగ్గించగా ఈ ఏడాదిలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీనివల్ల రుణ, ఈఎంఐ వడ్డీ రేట్లు యథాతథంగా ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న కాగితపు కరెన్సీ నోట్లు త్వరగా మురికి పడతాయి. అలాగే వెంటనే చిరిగిపోతున్నాయి. దీంతో పాటు నకిలీ నోట్ల విడత కూడా ఎక్కువగా ఉంటుంది. వీటికి చెక్ పెట్టేందుకు ఆర్బీఐ ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టాలని గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ అది కొన్ని కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ ఆ నిర్ణయం సమాలోచనలు చేస్తోంది. ప్లాస్టిక్ నోట్లు గట్టిగా ఉండడం, త్వరగా చిరిగిపోవు. అలాగే మురికిగా మారే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం అలాగే ఉంటాయి. డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కరెన్సీ నోట్లకు డిమాండ్ ఉంటుంది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కరెన్సీని ఎక్కువగా వాడుతున్నారు. ఇక నగరాల్లో కూడా జేబుల్లో కరెన్సీ నోట్లను ఉంచుకునే వారు కూడా ఉన్నారు. దీంతో డిజిటల్ లావాదేవీల కాలంలో కూడా నోట్లను ఉపయోగించే వారు కూడా చాలా మంది ఉన్నారు. దీంతో పాలిప్రొఫైలిన్ అనే ప్రత్యేక ప్లాస్టిక్ పాలిమర్ తో తయారు చేసిన నోట్లను తీసుకురావాలని ఆర్బీఐ చూస్తోంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను మనం చూడవచ్చు. పేపర్ నోట్లను తొలగించి వాటిని తెచ్చే అవకాశం ఉంది.